కారణం ఏమిటనంటే ఈ రోజు నుంచి కూడా శ్రీమన్నారాయణుడు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. తొలి ఏకాదశిగా పిలువబడేటువంటి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకి ఉపక్రమించినటువంటి పరమాత్మ భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు ఒక పక్కకి ఉర్తిగిల్లుతాడు. అందుకని దీనికి పరివర్తన ఏకాదశి, పక్కకి తిరిగాడు కనుక దీనికి పరివర్తన ఏకాదశి అనేటువంటి పేరు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన నిద్ర నుంచి మేల్కొంటాడు. అందుకని దీనికి ఉత్థాన ఏకాదశి అని పేరు. ఇది మనలాంటి ముద్దు నిద్ర కాదు, ఇది యోగ నిద్ర. ఈ నిద్రలో ఉన్నటువంటి పరమాత్మ భూలోకానికి విచ్చేసి దుష్టులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా శిక్షిస్తూ, శిష్టులైనటువంటి వారందరినీ కూడా పరీక్ష చేసి, ఎవరైతే యోగాభ్యాసపరులైనటువంటి వారు ఉన్నారో, ఎవరైతే ధర్మ కర్మాచరణ చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా కావలసినటువంటి వరాలన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడట. కానీ ఈ 4 మాసాలని పరమ పవిత్రంగా చెప్తారు. ఈ తొలి ఏకాదశి అనేటువంటి పేరు దీనికి రావడానికి కారణం, పండగలు ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయి. పండగ